హలో గాయ్స్, ఇవాళ అయితే నా బర్త్డే. సో రేపైతే నా బర్త్డే ఉందన్నమాట. కానీ నా బర్త్డే అవుట్ఫిట్ ఇంకా రాలేదు. సో నేను ఏం ప్లాన్ కూడా చేసుకోలేదు. ఒక ఇన్స్టాగ్రామ్ బొటిక్ వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారనమాట. ఫస్ట్ అయితే ఫుల్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది, రీచ్ అయిపోద్ది అన్నారు. బట్ ఇంకా ఇప్పటి వరకు రాలేదు. సో అందుకోసం నేను లాస్ట్ మినిట్ థింగ్స్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ రేపే నా బర్త్డే కూడా. నేను ఆర్డర్ చేసుకున్న అవుట్‌ఫిట్ కోసం అయితే చాలా డ్రీమ్ చేసినా అనమాట. అట్లా పిక్చర్స్ దిగాలి, ఇలా వీడియోస్ తీసుకోవాలని. బట్ అది రాదు అని తెలిసేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయా. సరే ఈ బర్త్‌డే మూమెంట్‌లో మనం డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పి అట్లా షాపింగ్‌కెళ్ళి కొన్ని ఐటెమ్స్ తీసుకున్నా. వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను చాలా సిక్ అయిపోయినా. అండ్ ఆల్సో నా వాయిస్ కూడా అందుకే బాలేదు. ఇది నార్మల్ టీ షర్ట్ టైప్, కానీ ఇది ఇందులో ఇంకా చిన్న సైజ్ లేదు. సో అందుకోసం కొంచెం హ్యాండ్స్ దగ్గర ఒకటి లూస్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. హలో, నేను ఇంకా బ్లాక్ జీన్స్ వేసుకున్నా కాబట్టి కొంచెం మంచిగా సెట్ అనిపిస్తుంది. ఇది ఓవర్ సైజ్డ్ టీ షర్ట్. నాకు వెనకాల ఇట్లా మంచి ప్రింట్ కూడా వచ్చింది. బట్ ఇది నాకు ఓవర్ సైజ్డ్ కాలేదు. సో కొంచెం ఓవర్ సైజ్డ్ ఉండేది తీసుకుంటా. సేమ్ ఫిట్గా అంటే లైక్ నార్మల్ రిలాక్స్డ్ ఫిట్ లాగా ఉంది. అండ్ ఈ కలర్ నాకు ఎందుకో సెట్ అయినట్టు అనిపిస్తలేదు. ఇందులో నేను కలర్ థియరీ అని అంటారు కదా, కలర్ థియరీ చూస్తే కొంచెం డార్క్ అనిపిస్తున్నాను నేను ఇలా. సో ఈ షర్ట్స్ అయితే కొనక చాలా డేస్ అయింది. ఈ షర్ట్ నాకు ఎప్పటి నుంచో చాలా విష్ లిస్ట్లో ఉంది. బట్ ఇది ఫిట్టింగ్ నాకు అంత నచ్చలేదు. ఈ కాంబినేషన్, ఈ ప్యాటర్న్ నచ్చింది, కానీ ఫిట్టింగ్ ఏదో అంకుల్స్ వేసుకునే షర్ట్ ఫిట్టింగ్లో ఉంది. ఇది కొంచెం బాగుంది, కొంచెం బాగాలేదు. ఇంకొంచెం చిన్న సైజు ఉంటే బాగుండేమో. కానీ డైరెక్ట్గా ఫిట్టింగ్ అంత మంచిగా అనిపించట్లేదు, కెమెరాలో బాగానే అనిపిస్తుంది. సో షాపింగ్‌కి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అక్కడ త్వరగా షాపింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ హెయిర్ వాష్‌కని ఇట్లా సలూన్‌కొచ్చాను. లాస్ట్ టైమ్ నేను హెయిర్ వాష్‌కొచ్చినప్పుడు కాంప్లిమెంటరీగా బ్లో డ్రై కూడా అంటే స్టైల్ కూడా చేశారనమాట. ఇప్పుడైతే అట్లేం చేయము. ఓన్లీ హెయిర్ వాషే చేస్తామన్నారు. బట్ 400 హెయిర్ వాష్‌కి 400 స్టైలింగ్, మొత్తం 800 ఎందుకు బొక్క పెట్టుకోవడం అని హెయిర్ కట్ చేయించుకొని 1,000 బొక్క పెట్టుకున్నా. మహా అంటే ఒక 100 సేవ్ అయ్యుంటాయి మెంబర్‌షిప్ వల్ల. హెయిర్ వాష్ అనుకొని వస్తే హెయిర్ కట్ అయిపోయింది. అండ్ ఆల్సో అక్కడ నాకు టైం లేకుండే అనమాట. ఏ హెయిర్ కట్ చేయించుకోవాలి, ఇంకా అసలు ఏం థింక్ చేయలేదు. నేను డైరెక్ట్ హెయిర్ వాష్‌కొచ్చాను. కానీ ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలంటే నాకు ఇంకేం తోచలేదనమాట ఏది చేసుకోవాలో. ఇంకా రిస్క్ ఎందుకని ఎప్పుడు చేసుకునే మల్టీ లేయర్ చేయించుకున్నా. ఇందులో నా డ్రెస్కి, రేపు వేసుకుపోయే డ్రెస్కి హ్యాండ్స్ లేవు. సో హ్యాండ్స్ వేయించుకోవడానికి వచ్చాను. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఒక టైం 11 అవుతుంది. ఇంకా 1 అవర్లో 12 అవుతుంది. సో నేను అప్పటి వరకు మేల్కుంటానో లేదో నాకు తెలీదు. అండ్ నా ఫేస్ అంతా, ఇది నా న్యాచురల్ ఫేస్ అనమాట. ఇట్లా గ్లో అవుతుంటుంది నా ఫేస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు యాక్నే స్కార్స్ ఎక్కువగా ఉంటాయి. అదర్ దాన్ దట్ నాకు నా స్కిన్ చాలా ఇష్టం, చాలా గ్లో అవుతుంది. ఇప్పుడు లైట్ పెట్టారని కాదు, నార్మల్గా కూడా మంచి గ్లో అవుతుంటుంది అనమాట. బికాస్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి. అండ్ ఆల్సో గట్టిగా మాట్లాడలేను బికాస్ మా ఇంట్లో అందరు పడుకున్నారు. ఇప్పుడు నన్ను తిడతారనమాట, ఏం నువ్వు పడుకోకుండా వ్లాగ్స్ చేస్తున్నావు అని చెప్పేసి. సో అట్లనే మార్నింగ్ చెప్పాను కదా, ఇట్లా బిస్కెట్ ఎందుకు ఆ లేబుల్ వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చారని. సో మళ్ళీ వాళ్ళు కాల్ చేసి, లేదు చేసేస్తాం మేము, రేపు మార్నింగ్ కల్లా అవుట్ఫిట్ వస్తుంది అంటారు. నేను ఏదో పిచ్చి దానిలోకి షాపింగ్ చేసుకొచ్చుకున్నా కదా, ఇప్పుడు నాకు డబ్బులన్నీ బొక్క. అండ్ ఆల్సో నాకు లైట్గా డ్రై కఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఐ డోంట్ నో, సీజన్ అందరూ సిక్ అయిపోతున్నారు కదా. సో అట్లే నాకు కూడా ఎఫెక్ట్ అయింది అనుకుంటా. అదేంటో నాకు తెలియదు. ఈ సీజన్లో నేను నా బర్త్డే ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నా బర్త్డే రోజు నాకు చాలా వరకు 80% ఆఫ్ ది బర్త్డేస్లో నాకు కఫ్తోనే సెలబ్రేట్ అయిన టైం. ఎందుకో ఈ సీజన్లో కఫ్ వచ్చేస్తుంది ఈజీగా. కొంచెం డ్రై ఉందనుకోండి, సో ట్యాబ్లెట్ వేసుకున్నా, రేపు పొద్దున్న వరకు తగ్గాలి. నాకు నా వాయిస్ కూడా అట్లే, బర్త్డేనే కాదు ఎప్పుడైనా కూడా నా వాయిస్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లా కాంటెంట్లో ఉన్నప్పుడు మనము వాయిస్ ఓవర్ బ్లాగ్స్ కానీ వాయిస్ అనేది ఇంపార్టెంట్ కదా. సో హోప్ఫుల్లీ రేపటి వరకు తగ్గాలి, లేకపోతే వ్లాగ్ చేయడం కష్టమైపోద్ది. ఇంకా ఇప్పుడు ఎక్కువ మాట్లాడే కొద్దీ ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం థ్రోట్ డ్రైగా ఉంది. అందుకోసమే నేనేం మాట్లాడట్లేదు. సో ఓకే, బాయ్. నేను 12 వరకు లేచి ఉంటానో లేదో తెలియదు. ఒకవేళ 12 వరకు లేచి ఉంటే నేను ఇట్లా ఆన్ చేస్తా. అప్పుడు మీరందరూ నాకు విష్ చేయండి, ఓకేనా? కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే కావ్య అని చెప్పేసి, ఓకేనా? యాక్చువల్గా ఇంత ఎక్సైటెడ్ ఎందుకున్నా అంటే, నేను బర్త్డేస్కి ఎప్పుడైనా కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉంటా. అది అది
అది 50th బర్త్డే అవ్వని, 5th బర్త్డే అవ్వని, ఏ బర్త్డే అయినా నా ఎక్సైట్మెంట్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా అంతే. సో బాయ్ బాయ్. యాక్చువల్లీ 12 వరకు లేచి ఉంటే రికార్డ్ చేస్తా అని చెప్పా కదా. సో నేను 12 వరకు లేకుండే, అంటే లైక్ పడుకున్న త్వరగా, ఎందుకో ఐ డోంట్ నో. సో ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు. ఎవరైనా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ రిప్లై చాలామంది చేశారు, టెక్స్ట్లో చేశారు, కాల్ చేశారు, బట్ నేను ఆన్సర్ చేయలేదు ఎందుకంటే నేను పడుకున్నా. సో ఏమనుకోకండి అందరూ. సో ఇప్పుడైతే నేను ఇప్పుడే ఒక గెట్ రెడీ విత్ మీ షూట్ చేసిన అనమాట వీడియో. సో నాకు కఫ్ అయితే ఇంకా తగ్గలేదు, తగ్గుద్దేమో అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నా. అండ్ హెయిర్ కూడా మంచిగా ఉంది. ఇట్లా వేసుకుంటే పెద్దగా ఇట్లా కూడా బాగానే ఉంది. సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా వేసుకున్నా. టెంపుల్కి వెళ్ళేటప్పుడు క్లచ్ పెట్టుకొని వెళ్ళిపోతా. అండ్ నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో నిన్న బిస్కెట్ అయిన అవుట్ఫిట్ ఇవాళ వస్తుందంట. నేనేంటో ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకోలేదు దాని గురించి. నేను ఇంకా నిన్న ఆఫ్టర్నూన్ వరకు నేను ఇదే అవుట్ఫిట్ వేసుకోవాలి, లేకపోతే ఎట్లా బిస్కెట్ అన్నట్టు నా లైఫ్ నా బర్త్డే అంటే అయిపోయింది. ఇంకా నేనేం చెయ్యలేనని ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. ఇప్పుడే ఇంకా కొద్దిసేపు సాయంత్రం వరకు ఏమనుకున్నా అంటే ఇట్స్ ఓకే, వద్దు నాకు అవుట్ఫిట్ అని ఫిక్స్ అయిపోయినా కూడా. సో ఆ అవుట్ఫిట్ వద్దని వేరే అవుట్ఫిట్ ఫిక్స్ చేసుకున్నా. ఇప్పుడు ఆ అవుట్ఫిట్ ఫిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఈ అవుట్ఫిట్ వస్తుంది. వాట్ షుడ్ ఐ డూ నా ఏమో. కానీ ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్తాము, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అండ్ మీరందరూ నాకు మంచిగా విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఓకే నా గైస్, సీ యూ అట్ ది టెంపుల్. అంతవరకు నాకు కుదిరితే మీకు నా అవుట్ఫిట్ చూపిస్తా. సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్. అబ్బా ఫుల్గా కూడా కనిపించట్లేదు ఇక్కడికి. మా ఇంటి దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. నేనైతే అక్కడికి వెళ్ళాను. అండ్ ఆల్సో మీరు చాలాసార్లు ఈ టెంపుల్ని నా బ్లాగ్స్లో చూసింటారు. నేను టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యానో లేదో ఒక 5 minutesలో హారతి కంప్లీట్ అయిపోయిండే. సో టెంపుల్లో అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది, నేను ఒక్కదాన్నే ఉన్నా. దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. కొంచెం ఎందుకో ఫీవర్గా అనిపిస్తుంది. ఈవినింగ్ వరకు ఏం అవ్వకపోతే బాగుండు. ఇప్పుడైతే టెంపుల్ నుంచి ఇప్పుడే వచ్చాను అనమాట. చాలా టైర్డింగ్ అనిపిస్తుంది ఎందుకో. నేను పోయి వచ్చింది టెంపుల్కే, బట్ ఐ డోంట్ నో, చాలా టైర్డింగ్ ఫీవరిష్ ఫీలింగ్ ఉంది. సో నాది ఈ ఆర్డర్ వచ్చిందనమాట. నేను చాలా అసలు బర్త్డే రోజు పంపించారు నా అవుట్ఫిట్ని. చూడాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎలా వచ్చిందో. నేను అనుకున్నట్టే వచ్చిందో రాలేదో, మళ్ళీ రిటర్న్ పాలసీ కూడా లేదట. సో నా అవుట్ఫిట్ అయితే వచ్చింది. ఇదైతే మల్చందేరి ఫ్రాక్ అనమాట, ప్యూర్ మల్చందేరి. నేను ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ బొట్టీక్ నుంచి స్టైల్ చేయించుకున్నా. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ రీల్లో అయితే వేరే కలర్ ఉండింది. సో నాకు ఆ కలర్ వద్దు అనేసి వేరే కలర్ చూస్ చేసుకున్నా. నేను చూపిస్తాను మీకు ఎట్లుందో. సో పైనంతా ఇట్లా కొంచెం డిజైన్ వచ్చిందనమాట. ఈ డిజైన్ తర్వాతకి ఇదంతా ఫ్రిల్స్ వచ్చినాయి. ఇదంతా 3 లేయర్ ఫ్రిల్ వచ్చిందనమాట. సో లాస్ట్ లేయర్లో ఒకటి నేను ఇట్లా మస్టర్డ్ ఎల్లో కాదు, బటర్ ఎల్లో కలర్ని యాడ్ చేయించుకున్నా. సో ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. సో ఇదే నా అవుట్ఫిట్. ఎలా ఉంది చెప్పండి అవునా. బట్ ది ఓన్లీ థింగ్ ఈజ్ నాకు వాళ్ళ సర్వీస్ అస్సలు నచ్చలేదన్నమాట. అంటే లైక్ రెస్పాండ్ అవ్వరు సరిగ్గా. అంటే వాళ్ళు కూడా బిజీ ఉంటారనుకోండి చాలా వేరే క్లయింట్స్తో. నాకు కొంచెం క్విక్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. అండ్ నేను ఎప్పుడో అడిగితే నాకు ఇప్పుడు పంపించారు. సో అదొకటి నచ్చలేదు. అండ్ ఈ అవుట్ఫిట్ కాస్ట్ ఎంతో తెలుసా? అంటే వితౌట్ షిప్పింగ్ వచ్చేసి 3250 or 200 సంథింగ్ అరౌండ్ అట్లా ఉండే అనమాట. విత్ షిప్పింగ్ మళ్ళీ 150 ఎక్స్ట్రా. ఈ అవుట్ఫిట్కి పెట్టచ్చా లేదో, వర్తా కాదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఇది కొంచెం మల్చందేరి అనేది ఎక్స్పెన్సివ్, కొంచెం ఫ్రిల్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ ఎక్కువ పట్టుద్ది. సో కొంచెం బెటరే అనిపించింది నాకు. సో ఫస్ట్ టైం నాకు ఒక మల్చందేరి అవుట్ఫిట్ ఉండడం. అవుట్ఫిట్ మాత్రం మస్తుంది, నాకు నచ్చింది. బట్ కొంచెం లూజ్ అయిపోయింది అనుకో. మరి నేను ఇవాళ అయితే దీన్ని ఆల్టరేషన్స్కి వెళ్ళలేను కాబట్టి ఇక్కడ వెనక ఒక క్లిప్ పెట్టేస్తా ఫొటోస్కి. ఫ్రిల్ ఎంత వచ్చిందో ఐ విల్ ట్రై టు షో యూ గైస్. ఇట్లా చూడండి ఎంత పెద్ద ఫ్రిల్ తెలుసా. నేను ఇందాక అవుట్ఫిట్ వేసుకున్నా కదా, దానికి ట్యాగ్ కూడా తీయలేదు. ఇంకా అయితే పైకి వెళ్తున్నా, మళ్ళీ లైటింగ్ పోతే పిక్చర్స్ రావు కాబట్టి నేను పిక్చర్స్ దిగుతా. ఏవో స్టిక్కర్స్ కావాలంటుంది, నాకు అవి కావాలని నేను ఇవ్వనన్నా. సో అలిగింది ఆ పిల్ల పిక్చర్స్ తీయాలి ఇప్పుడు. సో మనం ఏదో ఒక రకంగా దాన్ని పైకి తీసుకురావాలి. శ్రీధనా వస్తావా ఫొటోస్ తీయడానికి?
ఆ? ఏం తిట్టం లేదా సారీ దా రా 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 టెస్ట్ ఉందన్నమాట. సో మా చెల్లి ఈస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్. కొడుతుంది, వీడియో తీస్తున్నాను. పెట్టి పెట్టి ఫోన్ ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది, ఫుల్ ఎండ కూడా అవుతుంది. అండ్ ఇద్దరం సిక్కున్నాం, బట్ అయినా సరే ఎండకు వచ్చి ఫొటోస్ దిగాలి కదా. ఓకే బై గాయ్స్. నేను ఇప్పుడే అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని ఒక నైట్ డ్రెస్ వేసుకున్నాం, బికాస్ నాది వైట్ డ్రెస్ ఉంది కదా, మళ్ళా ఖరాబ్ అయిపోతేమో అనేసి చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు తింటున్నా, టైం 3 అవుతుంది, ఇప్పుడు తింటున్నా. సో బయట కూర్చొని తింటున్నా అనమాట, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వంటలు కూడా అవుతున్నాయి, చూపిస్తా. మా క్యాట్స్ని చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడెక్కడో ఉన్నాయి. ఏ జున్ను, అక్కడ మీ ఆవంటి వినిపించదు ఇక్కడ. దా దా. దీని పేరు టైగర్, ఈ ముందు ఉన్న దాని పేరు, ఎందుకంటే ఇది టైగర్ ప్రింటింగ్ ఉంటుంది, టైగర్ లాగే ఉంటుంది ప్రింట్. ఆయనకుందా అది ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, అందుకే దాని పేరు నాయిస్. మా వాడు ఇంకా లేడనమాట, వాడు ఇటు పోయిండు. జున్ను అనమాట, వాడు పెద్దగా ఉంటాడు. అండ్ ముగ్గురు కూడా మేల్సే, అంటే నేను ఇంట్లో పెంచుకోమని జస్ట్ డైలీ ఫుడ్ పెడతాం అంతే. నీ ఐస్ చూపి, ఇంకా నీ ఐస్ చూపి. ఒక ఐస్ కొంచెం టైగర్ లానే ఉంటుంది దీనివి, ఐస్ ఇందుకోసమే. వీడే పెద్దోడు. ఈవినింగ్ అయితే మా చెల్లి, అన్నలు, వదినలు అయితే ఇలా డెకరేట్ చేశారు వాళ్ళకి తోచినంత. ఇంట్లోనే ఫ్యామిలీ వరకే మేము కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈసారి బర్త్డేని. మా చెల్లి ఈసారి నాకు కొంచెం స్పెషల్ గా గిఫ్ట్ ఇచ్చింది అనమాట, అదేంటో మీరు కూడా చూసేయండి. నా ఇయర్ బర్త్డే కానీ నా పేరు కూడా. థ్యాంక్ యూ. ఆ ఫోటో అయితే ఒక 5 years బ్యాక్ ది, ఇద్దరం కూడా చిన్నగా ఉండే అప్పుడు. అండ్ ఆల్సో నాకు అప్పుడు అలైనర్స్ కూడా ఉండే, సో మా చెల్లి అవి కనపడొద్దని తీర్చేసిందంట ఎడిటర్ తో. ఇంకా ఫ్యామిలీ అందరూ యూట్యూబ్ లో ఇలా కనపడడానికి కంఫర్టబుల్ ఉండారు కాబట్టి నేను ఎక్కువగా ఏం రికార్డ్ చేయలేదు. సో ఇదైతే డిన్నర్ టైం అనమాట. వైట్ రైస్, బగారా రైస్, చికెన్, మటన్, ఇది పెరుగు. సో ఇదైతే మా ఫ్రెండ్స్ పంపించారు అనమాట నాకు కేక్. అది నాది గైస్, నా కాలేజ్ ఫ్రెండ్స్ పంపించారు, చూపించు. సో దిస్ ఈస్ కేక్, దిస్ ఈస్ మీ. కట్ చేస్తున్నా, దూరం పో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఓకే. ఈ వీడియో త్రూ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలబ్రేటింగ్ మై బర్త్డే. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే బై బాయ్.